హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు క్లాస్‌లో ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్‌కి సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నుంచి పేపర్ 2లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్, 12వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవన్న యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి ఏమిటి? 12వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవన్న యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ, కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఆలయ ప్రవేశాన్ని అనుమతించడం. ఆప్షన్ బి, కుల వ్యవస్థ మరియు లింగ వివక్షతను తిరస్కరించడం. ఆప్షన్ సి, వైదిక క్రతువులను మరియు యజ్ఞాలను పునరుద్ధరించడం. ఆప్షన్ డి, విష్ణువును సర్వోన్నత దైవంగా ప్రకటించడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, కుల వ్యవస్థ మరియు లింగ వివక్షతను తిరస్కరించడం. తర్వాత ప్రశ్న, శంకరాచార్యుల అద్వైత వేదాంతంలో మాయా పాత్ర ఏమిటి? శంకరాచార్యుల అద్వైత వేదాంతంలో మాయా పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ, బ్రహ్మాన్ని సృష్టించే శక్తి. ఆప్షన్ బి, ప్రపంచం యొక్క వాస్తవతను దాచిపెట్టి భ్రమను సృష్టించే శక్తి. ఆప్షన్ సి, మోక్షాన్ని సాధించిన తరువాత జీవుడు పొందే స్థితి. ఆప్షన్ డి, దేవుడు మరియు ఆత్మ మధ్య శాశ్వతమైన విభజన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రపంచం యొక్క వాస్తవతను దాచిపెట్టి భ్రమను సృష్టింపజేసే శక్తి. తర్వాత ప్రశ్న, పూర్వమీమాంస దర్శనం యొక్క ప్రధాన దృష్టి ఏమిటి? పూర్వమీమాంస దర్శనం యొక్క ప్రధాన దృష్టి ఏమిటి? ఆప్షన్ ఏ, ప్రపంచంలోని అణువుల యొక్క స్వభావం. ఆప్షన్ బి, వేదాల కర్మకాండ విభాగాన్ని వివరించడం. ఆప్షన్ సి, ధ్యానం ద్వారా మోక్షాన్ని సాధించడం. ఆప్షన్ డి, దేవుని ఉనికిని నిరూపించడం. సరైన సమాధానం ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, 6 ఆస్తిక దర్శనాలకు విరుద్ధంగా ఒక నాస్తిక దర్శనం అయిన చార్వాక తత్వశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య సిద్ధాంతం ఏమిటి? 6 ఆస్తిక దర్శనాలకు విరుద్ధంగా ఒక నాస్తిక దర్శనం అయిన చార్వాక తత్వశాస్త్రం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమిటి? ఆప్షన్ ఏ, మోక్షం అనేది పునర్జన్మ యొక్క చక్రం నుండి విడుదల. ఆప్షన్ బి, ప్రత్యక్షం మాత్రమే ప్రామాణికమైన జ్ఞాన సాధనం. ఆప్షన్ సి, వేదాలు దైవకంగా ఉద్భవించినవి. ఆప్షన్ డి, కర్మ సిద్ధాంతం అనే సార్వత్రిక నియమం. సరైన సమాధానం ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, దక్షిణ భారతదేశంలో రామానుజాచార్యులచే వ్యవస్థీకరించబడిన శ్రీ వైష్ణవ సాంప్రదాయాలలో ప్రధానంగా ఏ దేవతను సర్వోన్నత దైవంగా ఆరాధిస్తారు? ఆప్షన్ ఏ, శివుడు. ఆప్షన్ బి, బ్రహ్మ. ఆప్షన్ సి, విష్ణువు. ఆప్షన్ డి, శక్తి. సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, శాక్త సాంప్రదాయంలో తంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ, కేవలం యజ్ఞాలు మరియు వేద పఠనం. ఆప్షన్ బి, శక్తిని ఆరాధించడానికి మరియు జ్ఞానోదయాన్ని పొందడానికి క్రతువుల యోగా మరియు మంత్రాల వినియోగం. ఆప్షన్ సి, జ్ఞానాన్ని మాత్రమే అనుసరించడం మరియు కర్మను తిరస్కరించడం. ఆప్షన్ డి, దేవుడికి నిరాకార ఆరాధన. సరైన సమాధానం ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, వైశేషిక దర్శనం యొక్క ప్రధాన ప్రతిపాదకుడు ఎవరు మరియు ఈ దర్శనం దేని గురించి వివరిస్తుంది? ఆప్షన్ ఏ, పతంజలి యోగ సాధన. ఆప్షన్ బి, కణాద మహర్షి పరమాణు సిద్ధాంతం. ఆప్షన్ సి, గౌతమ మహర్షి తర్కం. ఆప్షన్ డి, జైమిని వైదిక క్రతువులు. సరైన సమాధానం ఆప్షన్ బి, అటామిక్ థియరీ. తర్వాత ప్రశ్న, వేదాల కర్మకాండ విభాగాన్ని వివరించే పూర్వమీమాంస దర్శనాన్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ, బాదరాయణుడు. ఆప్షన్ బి, జైమిని. ఆప్షన్ సి, వ్యాసుడు. ఆప్షన్ డి, కపిలుడు. సరైన సమాధానం ఆప్షన్ బి, జైమిని.
తర్వాత ప్రశ్న, సాంఖ్య దర్శనం ప్రకారం దుఃఖానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ తప్పుగా అర్థం చేసుకున్న వేదాలు. ఆప్షన్ బి పురుషుడు మరియు ప్రకృతి యొక్క కలయిక విచక్షణ లేకపోవడం. ఆప్షన్ సి అద్వైతం అంటే ద్వైతం లేకపోవడం. ఆప్షన్ డి ఈశ్వరుడిపై అపనమ్మకం. సరైన సమాధానం ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, యోగ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం భౌతిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఆప్షన్ బి తర్కబద్ధమైన వాదనలను అభివృద్ధి చేయడం. ఆప్షన్ సి చిత్తవృత్తులను నిరోధించడం. ఆప్షన్ డి వేద మంత్రాలను సరిగ్గా ఉచ్చరించడం. సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, ఉత్తర మీమాంస యొక్క కేంద్ర గ్రంథంగా దేన్ని పరిగణిస్తారు? ఆప్షన్ ఏ మీమాంస సూత్రాలు. ఆప్షన్ బి న్యాయ సూత్రాలు. ఆప్షన్ సి బ్రహ్మసూత్రాలు. ఆప్షన్ డి సాంఖ్య సూత్రాలు. సరైన సమాధానం ఆప్షన్ సి బ్రహ్మసూత్రాలు. తర్వాత ప్రశ్న, న్యాయ దర్శనంలో జ్ఞానాన్ని పొందడానికి ఎన్ని ప్రామాణిక సాధనాలు అంగీకరించబడ్డాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. సరైన సమాధానం ఆప్షన్ సి 4. తర్వాత ప్రశ్న, నింబార్కాచార్యులు స్థాపించిన ద్వైతాద్వైతం సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జీవాత్మ మరియు బ్రహ్మ పూర్తిగా విభిన్నం. జీవాత్మ మరియు బ్రహ్మ పూర్తిగా ఒకటే. జీవాత్మ మరియు బ్రహ్మ ఒకే సమయంలో భిన్నంగా మరియు ఏకంగా ఉండడం. జీవాత్మ అనేది మాయ వల్ల కలిగే భ్రమ. సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, శుద్ధాద్వైతం పాఠశాలను ఎవరు స్థాపించారు మరియు ఈ సిద్ధాంతం ప్రకారం జగత్తు దేనిచే సృష్టించబడింది? ఆప్షన్ ఏ రామానుజాచార్యులు నారాయణుడు. ఆప్షన్ బి వల్లభాచార్యులు. ఆప్షన్ సి మాధవాచార్యులు. ఆప్షన్ డి నింబార్కాచార్యులు. సరైన సమాధానం ఆప్షన్ బి వల్లభాచార్యులు. తర్వాత ప్రశ్న, ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 ప్రధాన మఠాలు దేనిని రక్షించడానికి ఉద్దేశించబడ్డాయి? ఆప్షన్ ఏ ఆల్వార్ల గ్రంథాలు. ఆప్షన్ బి నాయనార్ల ఆలయాలు. ఆప్షన్ సి అద్వైత వేదాంతం సిద్ధాంతం మరియు హిందూ ధర్మాన్ని 4 దిశలలో వ్యాపించడం. ఆప్షన్ డి కేవలం ఒకే దేవుడిని ఆరాధించడం. సరైన సమాధానం ఆప్షన్ సి అద్వైత వేదాంత సిద్ధాంతం మరియు హిందూ ధర్మాన్ని 4 దిశలలో వ్యాప్తి చేయడం. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. నచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.